శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మిక విశేషాలకి స్వాగతం, సుస్వాగతం. ఎవరైతే నా ఆధ్యాత్మిక విశేషాలను ఆదరిస్తున్నారో ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ మధ్య ఒక 2 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయింది. రామాయణ ప్రవచనం చెప్తున్నాను నేను. తప్పకుండా అది ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ వినాలి, రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. భరత జాతికి గడ్డ మీద పుట్టినందుకు ఏమాత్రమైన రుణం తీర్చుకునే అవకాశం మీకు కలుగుతుంది అని అంటే రామాయణం వింటే మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఆ ఎపిసోడ్ కాకుండా మధ్యలో ఒక చిన్న వీడియో చేయాలనిపించింది నాకు. కొన్ని సంఘటనలు నేను చూస్తున్నాను, జీవితంలో జరిగిన అనుభవాలు కానీ, సంఘటనలు కానీ, బయట వాళ్ళే కానీ చూస్తూ నాకు చెప్పాలని అనిపించింది ఈరోజు. తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియో వినండి. మనము ఒక మాట ఉంది, ఏమని అంటే ఒక పాట కూడా ఉంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము. ఎక్కడదండి ఈ పాట? ఎక్కడ ఉంది? ఏ మతంలో ఉంది? ఏ మత గ్రంథాల్లో ఉంది? ఎక్కడా లేదు. ఒక్క హిందూ మతంలో తప్ప ఇంకెక్కడా లేదు. మరి భరత జాతి అంటేనే భగవంతుడు ఇచ్చిన వరం మనకది, ఈ గడ్డ మీద పుట్టడమే. మరి ఒక్కటి చెప్పాలంటే ఇప్పుడు ఈ సకల చరాచర సృష్టిని నడిపించే జగన్మాత మనకి ఎలా జన్మ ఇచ్చిందో ఈ కుటుంబ వ్యవస్థనిచ్చింది కూడా భగవంతుడే. ఆ కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? అమ్మ నాన్నలతో స్టార్ట్ అవుతుంది కుటుంబ వ్యవస్థ కదా. మరి ఎక్కడ తరాలు మారిపోతున్నాయి, తరాలు అలా 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 వెళ్ళిపోతున్నాయి, అంతరాలు పెరిగిపోతున్నాయి, మనుషుల మధ్య అపార్థాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ అనతి కాలంలోనే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఏదైతే మనం ప్లాస్టిక్ వాడొద్దు, అది వాడొద్దు, ఇది వాడొద్దు, జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇది తినాలి, అది తినాలి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఏదైతే నానుడి ఉందో అలాగే కుటుంబ వ్యవస్థను కూడా మనం కాపాడుకోకుంటే అసలు ఈ జన్మ, ఈ భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మకు అసలు అర్థమే లేదు. ఎన్ని బంధాలు, అమ్మ నాన్నతో మొదలైన బంధము అమ్మ నాన్నలు వెనకబడిపోతున్నారు. అసలు అమ్మ నాన్న అనేది ఒక బంధం అనేది కూడా కనిపించట్లేదు. ఏముంటుంది వాస్తవంగా చెప్పాలంటే అమ్మ నాన్న వాళ్ళకి 2 పిల్లలు ఉండొచ్చు, అందులో ఒక అమ్మాయి ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, లేకపోతే 2 అబ్బాయిలు ఉండొచ్చు, 3 అబ్బాయిలు ఉండొచ్చు, 3 ఆడపిల్లలు ఉండొచ్చు. చాలా వాస్తవంగా చెప్తున్నాను నేను, తప్పకుండా వినండి. అందులో 24-25 సంవత్సరాల వరకు అది అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 60లో ఉన్న జనరేషన్, 60స్లో ఉన్న జనరేషన్కి ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యువత వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ప్రతిరోజు పాదాభివందనం చేసినా తప్పలేదు. వాళ్ళని తలుచుకునే పని చేయాలి ఏ పని చేసినా. ఎందుకంటే వాళ్ళ ఉనికి కారణమైన వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. నాకు తెలిసి ఒకవేళ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న నువ్వెవరో నేనెవరో. ఇంకా కూతుళ్ళ సంగతికి వస్తే కూతుళ్ళు ఏం చేస్తున్నారు? అత్తగారి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత అత్త వేరైపోతుంది, అమ్మ నాన్న ఎప్పటికీ మనసులో ఉండిపోతున్నారు. అంటే ప్రపంచంలో ఒక నానుడి ఉంది, ఒక కూతురు పుడితే బాగుండు, దూరంలో ఎక్కడున్నా సరే మమ్మల్ని మనసులో నిలుపుకుంటుంది అనేది ఒక నానుడిది. మరి ఆ కూతురు ఏం చేస్తుంది తెలుసా అండి? కోడలుగా వచ్చిన తర్వాత తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుంటుంది, కానీ అత్తమామ వేరైపోతున్నారు. ఇక్కడ అత్తమామ చిన్నప్పటి నుండి తల్లిదండ్రి కొప్పడలే, తిట్టలేదా, కొట్టలేదా, ఏమీ చేయలేదా? అలాంటిది అత్తమామ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంటే ఒక అజ్ఞానం. అది ఇది నాది, నా ప్రాపర్టీ, నా భర్త నా ప్రాపర్టీ అని ఒకే ఒకటి, మన ఇద్దరం కలిసి ఉండాలి, మనమే సరిగ్గా ఉండాలి. ఇంకా దౌర్భాగ్యం ఏంటి అని అంటే అబ్బాయిలు కూడా చక్కగా వాళ్ళు పెంచి వాళ్ళకి శక్తి ఉన్నా లేకున్నా నానా కష్టాలు పడి వాళ్ళ ముఖం మీద ఉన్న చిరునవ్వు కూడా చెరగనియకుండా వాళ్ళకి చక్కగా పెంచి పెద్ద చేసి ఎలాంటి వాటికి ప్రలోభపడకుండా అబ్బాయికి అంగరంగ వైభవంగా చేస్తే కనీసం 6 నెలలు కూడా వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తుండట్లేదు. నాది, నా జీవితం తర్వాత లేదమ్మా, కానీ తను చెప్పింది కరెక్టే, తను మాట్లాడేది కరెక్టే కదా. 25 సంవత్సరాల నీ నమ్మకాన్ని, నీ తల్లిదండ్రులు నీ నమ్మకం, అమ్మ జీవితం, తండ్రి నమ్మకం, ఇది భగవంతుడు చెప్పిన సత్యం, సత్యం పునఃసత్యం. ఇది అది మర్చిపోయి నీ మూలాలను మర్చిపోయి నీ భార్య చెప్పిన దానికి, నీ భార్య చిన్నదే కదా, 24-20 సంవత్సరాలు, తను కూడా ఇంకొక ప్రపంచం నుండే వచ్చింది కదా. అలాంటప్పుడు ఆలోచించే శక్తి లేదా మీకు మీరు రియలైజ్ చేసుకొని అనలైజ్ చేసుకోవాల్సిన శక్తి లేదా? అక్కడ మీరు తెలుసో తెలియకుండా మీ తల్లిదండ్రులకున్న మర్యాద పోగొడుతున్నారు, వాళ్ళపైన విశ్వాసాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మరి ఎన్నో చేస్తాం, మనం ఆలయాల్లోకి వెళ్తాం, పూజలు చేస్తాం, నమస్కారాలు చేస్తాం, ఇవన్నిటికీ భగవంతుడు క్షమిస్తాడా అండి? ఎక్కడా క్షమించాడు భగవంతుడు.
కన్న తల్లిదండ్రులు భూమి మీదకి ఇచ్చింది ఎవరు? ఆయన. వీళ్ళల్లో చూసుకోండి మీరు దైవ స్వరూపాలుగా, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. రామాయణంలో చెప్తున్నాను, సీతమ్మ తల్లి ఎట్లా ఉండేదట. ఎక్కడికి వెళ్ళినా సరే తోడుకోడళ్ళు కానీ, అత్తమామలు కానీ, తనకున్న మరుదులు కానీ ఎవ్వనే ముందు అంటే ఆడపిల్లని ముందే మనకు వచ్చింది, అది భగవంతుడు ఇచ్చింది. ఆడపిల్ల అక్కడ ఆడపిల్లనే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆత్మబంధువులు. వాళ్ళని నువ్వు ప్రేమించు, గౌరవించు, సాదరంగా నీ ఇంటికి ఆహ్వానించు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను నా అమ్మని తోడిలు, అంతే తప్ప నీకు అత్తమామలు, నీ చుట్టూ తోడుకోడలు, మరుదులో, బావలో, ఇంకే బంధాలన్నా ఉండొచ్చు, వాళ్ళంతా నీకు దూరం. అసలు తెలుస్తుందా ఈ జనరేషన్లో ఒక అబ్బాయిని కంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం వస్తుంది, అసలు ఆ అమ్మాయి కనీసం నాకు అక్కడ తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని, పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే మనం వింటుంటాం, మనమేనా చిన్నప్పుడు మనం కూడా అమ్మ నాన్నకి చెప్పాలి, అమ్మ నాన్న పర్మిషన్ వస్తేనే మనం ఏ పైన నేను బయటికి రాగలుగుతాను. ఫ్రెండ్స్తో చెప్పిన సందర్భాలు లేవా? అలాంటిది ఇప్పుడు చెప్తున్నారా? ఎక్కడెక్కడో దూరంగా ఉంటున్నారు. ప్రతి చిన్నది మనం చెప్పలేకపోవచ్చు. 24 గంటలు జరిగేది నేను పెద్ద విషయమైన, సంతోషమైన, ఎప్పుడో 2 రోజులు అత్తయ్య నేను ఈ పని చేస్తున్నాను, మావయ్య అత్తయ్యకి చెప్పకపోని మావయ్య నేను ఇలా ఉంటున్నాను. ఎందుకంటే ఆ మామ అనేది రామాయణంలోనే వచ్చింది. దశరథ మహారాజు ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే అంత సీతమ్మతని తెలుసు. రాముడు ఎక్కడవాడు? సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయన తన మహాలక్ష్మిని తను చేపట్టడానికే తన మానవ జన్మ ఎత్తి, మానవ జన్మలో ఏం అవసరం, ఏం ఆచారం, ఏం సంప్రదాయం అవసరం అదే పాటించాడు ఆయన. నా తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞ ఇస్తే నీ అమ్మాయిని చేపట్టడానికి నేను సిద్ధం కదా. మరి ఎన్ని ప్రేమ వివాహాలు ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారని. అదే అలా దగ్గరే ఉండి చక్కగా పెద్దవాళ్ళని ఒప్పించుకోరాదా? ఒకరోజు కాకుండా ఒకరోజైనా వాళ్ళు ఒప్పుకుంటారు కదా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కంటే ఇంకేం లేదని చెప్పి ఆలోచించే తరం ఇది. ఈ తరానికి ఎంతవరకు మీరు కృతజ్ఞత చూపిస్తున్నారు? నాకు ఇది చాలా, నేను ఎక్కడెక్కడో చూస్తున్నా. కొంతమంది పేరెంట్స్ నా దగ్గర చూస్తుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు, అమ్మ నాకేమీ లేదమ్మా, నా కొడుకు నాకు దూరం అయిపోతున్నారు, లేకుంటే నా కూతుంటే వాళ్ళు పంపించట్లేదమ్మా అత్తవారింటి నుంచి, ఇలా ఉండిపోతున్నారు. ఎవరు పుట్టినా, కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా ఇప్పుడున్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మాత్రమే శరణమవుతున్నాయి. ఇది ఎంత బాధాకరంగా చెప్తున్నా అంటే, నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న అంటే ఆత్మ విశ్లేషణ. ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదు, భగవంతుని చెప్పుకోండి. నేను ఎలా ఉన్నాను, నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. అలాంటప్పుడు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావు అనేది భగవంతునికి నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు. వీలైతే జీవితాంతం కూడా నటించవచ్చు మంచి వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాం? రావణ సంహారం ఇవన్నీ ఎట్లా జరిగినాయి? చివరికి ఏం గెలిచింది? ధర్మం గెలిచింది. అదే ఏ యుగమైనా అంతే, కృతయుగం నుండి కలియుగం వరకు ఏ యుగమైనా ధర్మమే గెలుస్తుంది. కాబట్టి ఇవాళ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఇంత బంధాలు దూరం అయిపోతున్నాయి? కుటుంబ వ్యవస్థ ఒక దగ్గరికి వస్తే కూర్చుంటే తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు ఎవరు వాళ్ళ ఫోన్లు వాళ్ళే పెట్టుకొని కూర్చుంటున్నారు. అసలు ఇలా చూసి ఒక హాయ్ చెప్పి కూర్చోవడం, లేకుంటే ఆ పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళినా, ఇంకేం జరిగినా ఎవరి పని వాళ్ళకి, ఎవరి ఇష్టం వాళ్ళు. ఇలా వాళ్ళు కోరుకున్నది ఇదే. 24-25 సంవత్సరాల్లో ఎంత ఒక కూతురు పుడితే ఎంత ప్రేమగా పెంచి ఉండాలి. ఆ కూతురుని కాలికి మట్టి అంటకుండా ఆ తండ్రి ఎంత కష్టపడ్డా పర్వాలేదు కదా. వారికి ఇస్తున్నారా కృతజ్ఞత? ఒక కొడుకు పుడితే నా కొడుకు నేను చదువుకున్నా పర్వాలేదు, అదే కొడుకు 24 గంటలు మిమ్మల్ని ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉండాలి. వాళ్ళకున్నా లేకున్నా మిమ్మల్ని ఒక స్థానంలో, నేను చదువుకోకుండా పర్వాలేదు, నాకు కష్టమైన పర్వాలేదు, అప్పుడైనా సరే నా అప్పు నా భవిష్యత్తు ఎవరు? నా కొడుకులు. అప్పు వాళ్ళు నేర్చుకుంటారు, ముందు వాళ్ళని ఒక కాళ్ళ మీద నిలబెడదాం అని చెప్పేసి వాళ్ళు, వీటి కూతురు పుట్టిన తల్లిదండ్రులు పెళ్ళి వివాహమై వెళ్ళిందంటే అప్పుడప్పుడు అడపా మా దగ్గరకు వచ్చి ప్రేమ పంచితే చాలనుకునే తల్లిదండ్రులు ఎవరు ఇస్తున్నారు? ఈ తరం, ఈ యువతరం ఏమన్నా చేస్తుందా? ఈ ప్రశ్న ఎంత బాధాకరంగా ఉంటుందంటే నాకు నేను చెప్పే రామాయణ ప్రవచనం కూడా నిజంగా చెప్పాలంటే చాలామంది వినట్లేదు. నేను చేసే వంట ఛానల్లో అది సక్సెస్ఫుల్గా అవుతుంది తప్ప వినట్లేదు. అంటే మంచి వినడానికి ఎంత టైం పడుతుందో కానీ వింటారు, అది నాకు నమ్మకం. నేను అచ్చమైన తెలుగు భాషలో ఒక రామాయణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడమే అందుకోసం. మన విలువలు, మన ధర్మం, మన సంప్రదాయం, మన ఆచారం ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడానికే సాక్షాత్తు భగవంతుడు మానవ జన్మ ఇచ్చి మనకి బంధాలను ఇచ్చి ఆయన దానికి తగ్గట్టుగా కష్టపడ్డాడు. ఆయన ఊరికైనా అలా కూర్చొని మాయలో మంత్రం చేయలేదు. ఆయన కష్టపడి సకల మానవాళికి ఆదర్శంగా నిలిచిన ధర్మమూర్తి శ్రీరామచంద్రుని జీవిత చరిత్ర. ఆయనను ఆదర్శంగా తీసుకున్న ఏ కొడుకైనా, ఏ కూతురైనా, ఎక్కడైనా భూమి మీద చరిత్ర ఉన్నంతకాలం భగవంతుని దృష్టిలో నిలిచి ఉంటుంది. ఈ వీడియో తప్పకుండా మీరు చూడాలి. నేను ఎందుకు ఎంతోమంది పేరెంట్స్ వింటున్నాను నేను వాళ్ళ బాధ. మీరు ఒకటే, తల్లిదండ్రులు నీచులు కాదు, వచ్చిన అమ్మాయిలు నీచులు కాదు, పుట్టిన కొడుకులు కాదు నీచులు, కానీ
ఈ ధర్మాన్ని ఇప్పుడున్న జీవన విధానాన్ని బట్టి తెలుసో తెలియకనో వాళ్ళు అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉంటే కనీసం నా మాటలు విని ఒక్కసారి వెలుగులోకి రావడానికి ప్రవేశించండి. అమ్మ పెట్టిన చేతి ముద్ద ఇది ఒక్కటే చాలు, ఒక్క పూట పెట్టినా చాలు అమ్మ చేతితో ముద్ద. తన్ని ఒక్కసారి బయటికి తీసుకెళ్ళినా చాలు. నీ తండ్రి నీకు స్నానం చేయించలేదా, నీకు చక్కగా చేయలేదా, నీకు ఏమి చేసి పెట్టలేదా నీ తండ్రి? ఈ కూతురైనా కొడుకైనా. ఇది ఆత్మ విశ్లేషణ. ఇది విన్న రోజు, ఇది అర్థం చేసుకున్న రోజు కనీసం నేను చెప్పిన ఈ వీడియోలో డెఫినెట్గా కొంతమంది మారుతారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నా చుట్టూన్న ప్రపంచం అలా ఉంది. అజ్ఞానంలో ఎవరైనా మునిగి ఉన్నా నాకు కంపల్సరీ, నాకు అంతకుముందు నేను చేసిన వీడియోస్లో కూడా నాకు కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇది మేము ఇలా ఉంటామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ప్రామిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా అలాగే వినాలి. మన చుట్టూ ఉన్న మన ప్రపంచాన్ని మార్చాల్సిన పని లేదు. మన చుట్టూ ఉన్న వ్యవస్థకి మనం ఆదర్శంగా నిలబడ్డ రోజు భగవంతుని దృష్టిలో మీరు ఉంటారు. అందుకే అప్పుడు మీరు దండం పెట్టాల్సిన పని లేదు. ఆయనే మీ లోపల ఉండి మీ జీవితాన్ని నడిపిస్తాడు, మిమ్మల్ని ఉన్నత శిఖరంలో ఉంచుతాడు. కాబట్టి తప్పకుండా విలువలు ఎరిగి ప్రవర్తించాలి. తరాలు మారడము, అంతరాలు పెరిగిపోవడం. ఇప్పుడు బంధువుల దగ్గరికి వెళ్తాము, అన్నదమ్ములు ఉంటారు, ఒకరికి ఉంటుంది ఒకరికి డబ్బు ఉండదు. వీరు వారి దగ్గరికి వెళ్తే ఒక చులకన భావం అన్నమాట. వాళ్ళు మాట్లాడదే కరెక్ట్గా ఉండదు. ఒక బంధువులైనా అంతే. ఎందుకు ఇదంతా? తోడబుట్టిన వాళ్ళకి నీ జీవితంలో 25 సంవత్సరాల తర్వాత వచ్చిన మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, దీనికంటే ముందు ఏముంది? రక్త సంబంధం ఉంది, పేగు బంధం ఉంది. నీకుంటే నువ్వు సాయం చేయి, నీకు లేకుంటే నువ్వు మౌనంగా ఉండు, మర్యాదగా ఉండు, చక్కటి ప్రేమ పంచు. దీనికి డబ్బుతో పని లేదు. ఇది ప్రతి ఒక్కరూ, దీంట్లో అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవ్వరూ కూడా దీనికి అది ఏమంటారు విరుద్ధం కాదు. దీనికి ప్రతి ఒక్కరూ దీనికి అర్హులైవి. ఆలోచించడానికి అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. ఆలోచించి అర్హత పోగొట్టుకున్నప్పుడు భగవంతుని దృష్టిలో నుంచి మనం వెళ్ళిపోతాం. అందుకే చెప్తున్నాను, కాకిలాగా కలకాలం బ్రతికే బదులు హంసలాగా 6 నెలలు బ్రతకాలనేది ఒక నానుడి ఉంది. ఆ నానుడి ఊరికే ఇవ్వలేదు పెద్దవాళ్ళు. మన పెద్దవాళ్ళ విలువలను మనం తీసుకుందాం. 70-80 ఏళ్ళలో ఉన్న ఆ తరాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ 70-80 ఏళ్ళ తరాన్ని మనం మార్చేయలేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. వాళ్ళు అనుభవించిన కష్టాలు కూడా వచ్చిన వాళ్ళకి కష్టపెట్టాలన్న ఒక ఏమంటారు ఒక విప్లవ ధోరణిలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళని మనం మర్చిపోదాం, ప్రేమ పంచుదాం. ప్రేమిస్తారు వాళ్ళు. ముందున్న తరాలకు కూడా కృతజ్ఞత పంచిద్దాం. అంతా బాగుంటుంది. సమాజం బాగుంటేనే విశ్వం అంతా బాగుంటుంది. భరత జాతికి ఇక్కడ పుట్టినందుకు మనం రుణం తీర్చుకోవాలి అంటే అక్షరాల ఇదే. కుటుంబ వ్యవస్థను బాగుంచుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు భగవంతుని దృష్టిలో ఉంటారు. ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో విన్న తర్వాత ఏ ఒక్కరు మారినా చేసినా మార్పు తీసుకున్నది భగవంతుని దృష్టిలో. అంటే ఒక మెట్టు దిగితే 100 మెట్లు పైకి ఎక్కిస్తాడు భగవంతుడు. కాబట్టి ఆయన దృష్టిలో ఉండాలి అంటే తప్పకుండా ఇది వినాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వినండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి మంచి మాటలు. మీరందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే విశ్వమంతా బాగుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.